హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. సీఎం ఇంట్లోనే నల్ల రావడం లేదు. డిప్యూటీ సీఎం ఇంట్లో బోరుబావి ఎండిపోయింది. బిందెలు బకెట్లతో జనం రోడ్డెక్కుతున్నారు. బొట్టు బొట్టు జాగ్రత్తగా వాడుతున్నారు. తేడా వస్తే ఫైన్ వేస్తున్నారు. బెంగళూరులో ఎన్నడూ లేనంత నీటి సంక్షోభంలో ఎందుకు పడింది? నగరంలోని 14,000 బోర్వెల్స్లో సుమారు 7,000 బోర్లు ఎండిపోయాయి. దాంతో నీటి సరఫరాలో 50% కొరత అనేది ఏర్పడింది. ముఖ్యంగా వైట్ఫీల్డ్, యలహంక, కనకపూరి ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. ఒక హౌసింగ్ సొసైటీ అయితే నీరు వృధా చేస్తే 5,000 రూపాయల ఫైన్ అనేది వేస్తుంది. అందరికీ సమానంగా నీరు అందేలా చేయడానికి ఒక సెక్యూరిటీని కూడా నియమించింది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు మారింది ఇప్పుడు పరిస్థితి. గతంలో భారీ వర్షాలకు నగరంలో విల్లాలు, అపార్ట్మెంట్లు నీట మునిగాయి. ఇప్పుడు త్రాగడానికి చుక్క నీరు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం మే నెలలో నీటి కొరత వస్తే ట్యాంకర్స్తో మేనేజ్ చేశారు. కానీ ఈ సంవత్సరం మార్చి మొదటి వారంలోనే నీటి సంక్షోభం అనేది ఏర్పడింది. దాంతో వాటర్ ట్యాంకర్స్ ప్రైసెస్ కూడా పెంచేశారు. అమౌంట్ ఎక్కువ ఇచ్చైనా ట్యాంకర్స్ తెప్పించడానికి కూడా నీరు లేని పరిస్థితి. అంతేకాకుండా నీరు తక్కువ వాడడం కోసం స్నానం చేయడం, అలాగే ఇంట్లో పేపర్ ప్లేట్స్ వాడడం వంటివి కూడా జరుగుతున్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బాత్రూమ్ కోసం షాపింగ్ మాల్స్ను వాడుతున్నారు. అది కూడా ఒక నెటిజన్ చెప్పడం వల్ల అది కాస్త వైరల్గా మారిపోయింది. అంతేకాకుండా ప్రభుత్వం నగరవాసులు ఇబ్బంది పడకుండా కొన్ని చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వాటర్ ట్యాంకుల యజమానులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ట్యాంకర్లకు ఫిక్స్డ్ ధరలు నిర్ణయించింది. ఇక నీటి వృధా చేసే వారికి హౌసింగ్ సొసైటీలు ఫైన్లు విధిస్తున్నాయి. బెంగళూరులో తారాస్థాయికి నీటి కొరత చేయడం, అదేవిధంగా ఇష్టానుసారంగా రెచ్చిపోతున్న నీటి ట్యాంకర్ల నిర్వాహకులతో, అదేవిధంగా ట్యాంకర్ రేట్లు అనేవి 1,500 నుండి 2,000 వరకు చెబుతున్న నిర్వాహకులు, నీటి వాడకంపై పలు ఆంక్షలు విధించిన కర్ణాటక ప్రభుత్వం, వాహనాలు కడగడం, స్విమ్మింగ్ పూల్స్ కార్యక్రమాలపై కూడా నిషేధం విధించింది. నీటి వృధా నివారించేందుకు డిస్పోజల్ ప్లేట్స్ వాడమని చెప్తున్నారు. శుద్ధమైన నీటి సరఫరా చేసేందుకు కేంద్రాల వద్ద కూడా నీటి కొరత ఏర్పడింది. బెంగళూరులో తారాస్థాయికి నీటి కొరత చేరింది. అదేవిధంగా సరైన వర్షాలు లేకపోవడం వల్ల నీరు అనేది అడుగంటిపోయింది. సీఎం అధికారిక నివాసానికి కూడా సర్కారు నీరు రావట్లేదు అంటే, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇంట కూడా బోరుబావి ఎండిపోయింది అంటే ఎంత వాటర్ సంక్షోభం అనేది కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడింది అనేది అయితే తెలుసుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితి మన వైపు రాకుండా కూడా మనం ముందుగానే చర్యలు అనేది తీసుకోవాలి అని చెప్పి అనుకోవాలి. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్.